Hello, hi friends, welcome to Sai CG English channel. Today our topic is correct order of adjectives, exercises and answers. టాపిక్ లేకి వెళ్ళే ముందు ఎవరైనా మా ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ సంబంధించి ఆర్డర్ చూద్దాం. నెంబర్ 1 డిటర్మైనర్స్, నెంబర్ 2 క్వాలిటీ ఆర్ ఒపీనియన్, నెంబర్ 3 సైజ్ or age or shape, number 4 color or origin, number 5 past participle, number 6 material, number 7 purpose, number 8 noun. ఇవన్నీ మనకు ఈజీగా గుర్తుండడానికి మనం ఒక కోడ్ను అనుకోవడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. DOSI దోసి, ASCO ఏస్కో, PN పంపన్. అంటే DOSIలో D అంటే డిటర్మైనర్, O అంటే ఒపీనియన్, SI అంటే సైజ్, నెక్స్ట్ ఏస్కోలో A అంటే ఏజ్, S అంటే షేప్, C అంటే కలర్, O అంటే ఆరిజిన్, PNలో P అంటే పాస్ట్ పార్టిసిపుల్, M అంటే మెటీరియల్, ఇంకొక P అంటే పర్పస్, N అంటే నౌన్. ఇది ఆర్డర్. నెంబర్ 1 అమన్ బాట్ ఏ డాష్ డాష్ కార్. ఈ క్వశ్చన్కు మనం ఆన్సర్ రాయాలంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ సంబంధించి మనకు ఒక కోడ్ అనేటువంటిది ఉంది. ఆ కోడ్ ఏమిటంటే DOSI ASCO PN. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. D మీన్ డిటర్మైనర్, O మీన్ ఒపీనియన్, SI మీన్ సైజ్, A మీన్ ఏజ్, S mean shape, C mean color, O origin, P participle, M material, P purpose, N noun. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎగ్జాంపుల్స్ మనకు రెండు ఉన్నాయి. న్యూ బ్లాక్, బ్లాక్ న్యూ అని. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో న్యూ అనేటువంటిది మనకు ఏమిటి? ఏజ్. బ్లాక్ అనేటువంటిది కలర్. కాబట్టి ఆర్డర్లో మనకు ఏజ్ ముందు వస్తుందా, కలర్ ముందు వస్తుందా? ఏజ్ ముందు వస్తుంది. కాబట్టి ఏజ్ అనేటువంటిది దానికి సంబంధం ఏముంది? న్యూ. తర్వాత కలర్కు సంబంధం బ్లాక్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? న్యూ బ్లాక్ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్. అమన్ బాట్ ఏ న్యూ బ్లాక్ కార్. సెకండ్ చూద్దాం. ఇట్ ఈజ్ యాన్ డాష్ డాష్ బుక్. ఈ ఎగ్జాంపుల్లో ఏ ఆప్షన్ చూద్దాం? ఇంట్రెస్టింగ్ కామా ఓల్డ్. బి ఆప్షన్లో ఓల్డ్ కామా ఇంట్రెస్టింగ్. ఏ కరెక్టా, బి కరెక్టా? ఒకసారి చెక్ చేద్దాం. ఇంట్రెస్టింగ్ అనేటువంటిది మనకు ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో దేని కిందికి వస్తుంది అంటే ఒపీనియన్. ఓల్డ్ అనేటువంటిది ఏజ్. కాబట్టి ఇక్కడ మనం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఏజ్ ఫస్ట్ వస్తుందా, ఒపీనియన్ ఫస్ట్ వస్తుందా? ఒపీనియన్ ఫస్ట్ వస్తుంది. కాబట్టి ఇంట్రెస్టింగ్ అనేటువంటి తర్వాత ఓల్డ్ రావాలి. అంటే ఇంట్రెస్టింగ్ అనేటువంటిది ఒపీనియన్, ఓల్డ్ అనేటువంటిది ఏజ్ కింద వస్తుంది. కాబట్టి ఇట్ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ ఓల్డ్ బుక్. బుక్ అనేటువంటిది నౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. ఇట్స్ డాష్ డాష్ విలేజ్. ఏ ఆప్షన్ చూద్దాం? ఏ బిగ్ లవ్లీ, బి ఆప్షన్ ఏ లవ్లీ బిగ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ అనేటువంటిది మనకు డిటర్మైనర్, లవ్లీ అనేటువంటిది ఒపీనియన్, బిగ్ అనేటువంటిది సైజ్. కాబట్టి ఆర్డర్ చూద్దాం. ఏ అనేటువంటిది ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఏ, లవ్లీ అనేటువంటిది రెండోది ఒపీనియన్ కాబట్టి డి, తర్వాత ఓ ఒపీనియన్, తర్వాత బిగ్ అనేటువంటిది మనకు సైజ్. ఇక్కడ DOSI అనేటువంటిది 3 వచ్చాయి కాబట్టి డిటర్మైనర్, ఒపీనియన్, సైజ్. కాబట్టి ఏ లవ్లీ బిగ్. ఒకసారి సెంటెన్స్ చూద్దాం. ఇట్స్ ఏ లవ్లీ బిగ్ విలేజ్ అనేటువంటిది కరెక్ట్. అంటే మూడవ దాని ఆన్సరు బి. నెక్స్ట్ ఫోర్త్ వన్. హీస్ గాట్ డాష్ డాష్ ఐ.
ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకు ఏ ఆప్షన్ ఏమున్నది, బ్లూ కామా బిగ్, బి ఆప్షన్ బిగ్ బ్లూ. ఇక్కడ మీరు ఫోర్త్ వన్ గమనించినట్లయితే బ్లూ అనేటువంటిది ఏమిటి, కలర్, బిగ్ అనేటువంటిది సైజ్. కాబట్టి మనకు ఈ ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఫస్ట్ కలర్ వస్తుందా, సైజ్ వస్తుందా, సైజ్ వస్తుంది. సైజ్ తర్వాత మనకేమొస్తుంది, కలర్ వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బిగ్ కామా బ్లూ అంటే బి ఆన్సర్ అవుతుంది. ఓసారి సెంటెన్స్ చూద్దాం. హీస్ గాట్ బిగ్ బ్లూ ఐస్. నెక్స్ట్ ఇట్స్ డాష్ డాష్ ఫోన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ ఆప్షన్ కింద ఏ మొబైల్ ఎక్స్పెన్సివ్, బి ఆప్షన్ కింద యాన్ ఎక్స్పెన్సివ్ మొబైల్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఫిఫ్త్ వన్ యాన్ అనేటువంటిది డిటర్మైనర్ అంటే మనకి ఇచ్చినటువంటి కోడ్లో డి, ఎక్స్పెన్సివ్ అనేటువంటిది అతని యొక్క ఒపీనియన్ అంటే ఓ, డి తర్వాత ఓ, మొబైల్ అనేటువంటిది ఏమిటి మనకు మెటీరియల్ అంటే పి తర్వాత ఎం ఉంది కదా అక్కడ. అంటే ఇక్కడ ఆర్డర్ మీరు గమనించినట్లయితే డిటర్మైనర్, ఒపీనియన్, మెటీరియల్. కాబట్టి ఆ ఆర్డర్లో రావాలి. ఇక్కడ మనము గమనిస్తే ఇక్కడ ఏముంది, ఏ మొబైల్ ఎక్స్పెన్సివ్ ఉంది ఏ ఆప్షన్లో, అంటే డిటర్మైనర్, మెటీరియల్, ఒపీనియన్. అది రాంగ్, ఎందుకంటే ఒపీనియన్ తర్వాత మెటీరియల్ వస్తుంది. కాబట్టి బి ఆప్షన్ కరెక్ట్. ఇట్స్ యాన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఇట్స్ డాష్ డాష్ చాక్లెట్. ఇక్కడ మనకు ఏ ఆప్షన్ గమనించినట్లయితే ఏ డెలిసియస్ రౌండ్, బి ఆప్షన్లో ఏ రౌండ్ డెలిసియస్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఏ అనేటువంటిది డిటర్మైనర్, డెలిసియస్ అంటే బాగా రుచికరంగా ఉన్నది అనేటువంటి అతని యొక్క ఒపీనియన్. కాబట్టి డెలిసియస్ అనేటువంటిది మనకు ఒపీనియన్. ఈ ఒపీనియన్ మనం సింబల్ ఏంది ఓ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, రౌండ్ ఉంది. రౌండ్ అనేటువంటిది ఏంది, షేప్. కాబట్టి మనకు చూడండి ఒకసారి, ఏ అనేటువంటిది డిటర్మైనర్, డెలిసియస్ అనేటువంటిది ఒపీనియన్, రౌండ్ అనేటువంటిది షేప్. కాబట్టి మనకు ఆర్డర్ ఏ విధంగా ఉండాలి, ఏ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. ఇట్స్ ఏ డెలిసియస్ రౌండ్ చాక్లెట్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ వన్ ఇట్స్ డాష్ డాష్ ఫిలిం. ఇక్కడ మీరు ఏ ఆప్షన్ గమనించినట్లయితే ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ అండ్ ఓల్డ్ బ్యూటిఫుల్, బి ఆప్షన్లో. ఇక్కడ ఏ ఆప్షన్లో ఏ అనేటువంటి డిటర్మైనర్ మనకు సింబల్ ఏం పెట్టుకున్నాం, డి పెట్టుకున్నాం. కాబట్టి ఏ అనేటువంటిది డిటర్మైనర్, బ్యూటిఫుల్ అనేటువంటిది అతని యొక్క ఒపీనియన్, ఓల్డ్ అనేటువంటిది ఏజ్. ఇక్కడ సెకండ్ దాంట్లో ఏముంది, యాన్ అనేటువంటి డిటర్మైనర్, ఓల్డ్ అనేటువంటిది ఏజ్, బ్యూటిఫుల్ అనేటువంటిది ఒపీనియన్. కాబట్టి మనకు ఆర్డర్ ఏది కరెక్ట్గా ఉంది, ఏ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. ఎందుకంటే డిటర్మైనర్ తర్వాత ఒపీనియన్ ఓ అనేటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత ఓల్డ్ అంటే ఏజ్. కాబట్టి డిటర్మైనర్, ఒపీనియన్, ఏజ్. కాబట్టి ఆన్సర్ ఏమిటి, సెవెంత్ వన్కు ఏ. కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ ఓల్డ్ ఫిలిం, అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం చూద్దాం. డాడ్ కెన్ ఐ హ్యావ్ దట్ డాష్ డాష్ పెన్. ఇక్కడ మనకు ఏ ఆప్షన్ కింద లిటిల్ కామా రెడ్, బి ఆప్షన్ కింద రెడ్ కామా లిటిల్. అంటే ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే లిటిల్, రెడ్. లిటిల్ అనేటువంటిది ఏమిటి మనకు సైజ్, రెడ్ అనేటువంటిది కలర్. కాబట్టి మనకు ఆ కోడ్లో లిటిల్ అనేటువంటి సైజ్ ఫస్ట్ వస్తుందా, రెడ్ అనేటువంటి కలర్ తర్వాత వస్తుందా, సైజా కలరా ఫస్ట్, సైజ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, లిటిల్ కామా రెడ్ అవుతుంది. ఒకసారి మొత్తం చూద్దాం. డాడ్ కెన్ ఐ హ్యావ్ దట్ లిటిల్ రెడ్ పెన్. నెక్స్ట్ టూ ఆప్షన్లో లాస్ట్ చూద్దాం. వి ఏట్ డాష్ డాష్ ఫుడ్ టుడే. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఆప్షన్ ఏ ఫ్రెంచ్ డెలిసియస్
రెండవది బి ఆప్షన్ కింద డెలిసియస్ ఫ్రెంచ్. అంటే ఇక్కడ ఫ్రెంచ్ అనేటువంటిది ఆరిజిన్, డెలిసియస్ అనేటువంటిది ఒపీనియన్. కాబట్టి మనకిచ్చినటువంటి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో మొట్టమొదటిసారిగా ఒపీనియన్ వస్తుందా, ఆరిజిన్ వస్తుందా? ఒపీనియన్ నెంబర్ 2 కాబట్టి ఒపీనియన్ వస్తుంది. తర్వాత ఆరిజిన్ వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? బి అవుతుంది. కాబట్టి ఒకసారి క్వశ్చన్ మొత్తం చూద్దాం. వి ఏట్ డెలిసియస్ ఫ్రెంచ్ ఫుడ్ టుడే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ బిగ్ వైట్ బ్యాగ్ లెదర్. నెంబర్ 2 ఏ వైట్ బ్యాగ్ బిగ్ లెదర్. నెంబర్ 3 ఏ బిగ్ వైట్ లెదర్ బ్యాగ్. ఏ బ్యాగ్ వైట్ బిగ్ లెదర్. ఈ విధంగా మనకు ఎగ్జామ్లో అంటే ఇవన్నీ టెట్కు సంబంధించి గతంలో జరిగినటువంటి పరీక్షల్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఇస్తున్నాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆప్షన్ చూస్తే మనకు కన్ఫ్యూజ్ వస్తుంది. కాబట్టి ఏదైనా ఒక ఆప్షన్ చూసుకొని వాటిలో మనము లాస్ట్లో ఏముండాలి? నౌన్ ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఏముంది? బ్యాగ్ అనేటువంటిది నౌన్. కాబట్టి ఈజీగా మనం 9కు సి మూడోదిని ఆన్సర్ పెట్టచ్చు. కాకపోతే ఒకసారి ఇంకో విధంగా ట్రై చేద్దాం. ఇక్కడ ఆర్డర్ గమనించినట్లయితే ఏ అనేటువంటిది డిటర్మైనర్. తర్వాత మనకి ఈ 4 ఉన్నటువంటి కామన్గా ఉన్నటువంటి వర్డ్స్ తీసుకుందాం. ఏ అనేటువంటిది ఒకటి ఉంది, బిగ్ అనేటువంటిది ఒకటి ఉంది, వైట్ లెదర్ బ్యాగ్. ఈ పదాలే 4 ఆప్షన్లో ఉన్నాయి. కాబట్టి వాటికి మనము ఏ కేటగిరీకి వస్తాయో మనం నీట్గా చూసుకున్నట్లయితే ఈజీగా ఆన్సరు రాయవచ్చు. కాబట్టి ఆన్సర్ చూద్దాం. ఏ అనేటువంటిది డిటర్మైనర్, బిగ్ అనేటువంటిది ఏమిటి? సైజ్, వైట్ అనేటువంటిది కలర్, లెదర్ అనేటువంటిది మెటీరియల్, బ్యాగ్ అనేటువంటి నోట్. అంటే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఆన్సర్ ఏమవుతుంది? మూడోది అవుతుంది. ఏ అనేటువంటి డిటర్మైనర్, డిటర్మైనర్ తర్వాత ఏమొచ్చింది? మనకు సైజ్ రావడం జరిగింది. ఇక్కడ బిగ్ అనేటువంటిది, వైట్ అనేటువంటిది కలర్ రావడం జరిగింది, లెదర్ అనేటువంటిది మెటీరియల్, బ్యాగ్ అనేటువంటిది నౌన్. అంటే మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్ సంబంధించి DOSIASCO PMPN అంటే దీన్ని మనం తెలుగులో దోసి ఏసుకో పంపన్ అనేటువంటిది. ఇది కనుక మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ హౌస్ స్టోన్ బిల్ట్ బిగ్. నెంబర్ 2 ఏ బిగ్ స్టోన్ బిల్ట్ హౌస్. నెంబర్ 3 ఏ బిగ్ హౌస్ స్టోన్ బిల్ట్. నెంబర్ 4 ఏ స్టోన్ బిల్ట్ హౌస్ బిగ్. ఇక్కడ మనకు 4 ఆప్షన్ చూస్తే 4 ఆప్షన్లో ఏవైతే కామన్గా ఉన్నాయో వాటిని తీసుకొని అయినా మనము ఆన్సర్ చేయవచ్చు. లేదా చివరిగా ఏముండాలి? మనకు నౌన్ అనేటువంటిది ఉండాలి. కాబట్టి చివరిగా నౌన్ హౌస్ అనేటువంటిది చూస్తే నౌన్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఈజీగా మనం ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి? నెంబర్ 2. ఎందుకు? చివరిలో హౌస్ అనేటువంటిది ఉంది. హౌస్ అనేటువంటిది మనకు ఏ కేటగిరీ కిందికి వస్తుందంటే నౌన్ కిందికి వస్తుంది. కాబట్టి అది ఆన్సర్. ఇంకో విధంగా చూద్దాం. ఒకవేళ కొన్ని సందర్భాలు ఏంటంటే మోర్ దాన్ 1 2 3 అట్లా కూడా మనకు నౌన్ లాస్ట్లో ఇస్తుంటారు. ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏ అనేటువంటిది డిటర్మైనర్, బిగ్ అనేటువంటిది సైజ్, స్టోన్ బిల్ట్ అనేటువంటిది మెటీరియల్ కింద వస్తుంది. తర్వాత నౌన్ రావాలి హౌస్. సరిపోయింది. చూడండి, ఫస్ట్ది చూస్తే ఏ అనేటువంటిది డిటర్మైనర్, హౌస్ నౌన్ వచ్చింది. తర్వాత స్టోన్ బిల్ట్ అనేటువంటిది మెటీరియల్, అంటే నౌన్ తర్వాత మెటీరియల్, తర్వాత బిగ్ అనేటి సైజ్. అంటే డిటర్మైనరు, నౌను, మెటీరియల్, సైజ్. అది రాంగ్ ఆర్డర్. ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం. ఏ బిగ్ హౌస్ స్టోన్ బిల్ట్ ఉంది కదా, ఏ అనేటువంటి డిటర్మైనర్, బిగ్ అనేటువంటి సైజ్, వాడి వరకు కరెక్ట్గానే వచ్చింది. తర్వాత హౌస్ వచ్చింది. హౌస్ అన్నప్పుడు నౌన్, నౌన్ తర్వాత స్టోన్ బిల్ట్ మెటీరియల్. అంటే నౌన్ తర్వాత ఇంకా రాకూడదు. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో చివరిగా నౌన్ ఉండాలి, దానికి ముందర మాత్రమే ఈ ఆర్డర్స్ అన్నీ ఉండాలి. కాబట్టి అది తప్పు. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ స్టోన్ బిల్ట్ హౌస్ బిగ్. ఏ అనేటువంటి డిటర్మైనర్, స్టోన్ బిల్ట్ అనేటువంటిది మెటీరియల్, హౌస్ అనేటువంటి నౌన్, తర్వాత బిగ్ సైజ్. చూడండి, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో కూడా హౌస్ అనేటువంటిది నౌన్ తర్వాత మనకు సైజ్ వచ్చింది. కాబట్టి ఆ ఆర్డర్ కూడా రాంగ్. మన కరెక్ట్ ఆర్డర్ ఏంటంటే ఈ క్వశ్చన్ సంబంధించి నెంబర్ 2. ఎందుకంటే డిటర్మైనర్ ఏ అనేటువంటిది
బిగ్ అనేటువంటిది సైజ్, నెంబర్ 3 స్టోన్ బిల్ట్ అనేటువంటిది మెటీరియల్, చివరిగా హౌస్ అనేటువంటిది నౌన్. కాబట్టి మనకు ఈ క్వశ్చన్కు నెంబర్ 2 ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. టెట్కు సంబంధించి ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. ఏ బ్రౌన్ ఇండియన్ హ్యాండ్మేడ్ వుడెన్ టేబుల్. చూడండి ఇక్కడ నెంబర్ 2 ఏ హ్యాండ్మేడ్ వుడెన్ ఇండియన్ బ్రౌన్ టేబుల్. నెంబర్ 3 ఏ వుడెన్ హ్యాండ్మేడ్ బ్రౌన్ ఇండియన్ టేబుల్. నెంబర్ 4 ఏ బ్రౌన్ ఇండియన్ టేబుల్ హ్యాండ్మేడ్ వుడెన్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనం ముందు క్వశ్చన్లో డిస్కస్ చేయడం ఏమిటంటే చివరిలో నౌన్ ఉంటుందని. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే నెంబర్ 1 ఆప్షన్కు చివరిలో ఏముంది, టేబుల్ ఉంది. నెంబర్ 2లో చివరన టేబుల్ అంటే నౌన్ ఉంది. నెంబర్ 3 కూడా అంటే నెంబర్ 4 వుడెన్ అనేటువంటిది రాంగ్. కాబట్టి 1, 2, 3లో మనకు ఆన్సర్ ఉంటుందని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్డర్ చూద్దాం. ఆర్డర్ గమనించినట్లయితే ఏ అనేటువంటిది డిటర్మైనర్, బ్రౌన్ కలర్, ఇండియన్ అనేటువంటిది ఆరిజిన్, హ్యాండ్ మేడ్. మేడ్ అంటే ఇక్కడ ఏమని మేక్ మేడ్ మేడ్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపుల్, వుడెన్ అనేటువంటిది మెటీరియల్. కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్ అవుతుంది. చూద్దాం. నెక్స్ట్ రెండో చూసినట్లయితే ఏ అనేటువంటిది వచ్చింది. తర్వాత ఏముంది, హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్ అనేటువంటిది ఏంది, పాస్ట్ పార్టిసిపుల్. పాస్ట్ పార్టిసిపుల్ అనేటువంటిది తర్వాత వస్తుంది. తర్వాత ఏముంది, వుడెన్. వుడెన్ అంటే మెటీరియల్, ఇండియన్ ఆరిజిన్, బ్రౌన్ అనేటువంటి కలర్. కలర్ ఎక్కడో లాస్ట్లో వేశారు కాబట్టి ఇది కూడా రాంగ్. నెంబర్ 3 చూస్తే ఏ వుడెన్ హ్యాండ్ మేడ్ బ్రౌన్ ఇండియన్ టేబుల్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఏ అనేటువంటిది డిటర్మైనర్, వుడెన్ అనేటువంటిది దేని కింద వస్తుంది, మనకు మెటీరియల్ కింద వస్తుంది. హ్యాండ్ మేడ్ అనేటువంటిది పాస్ట్ పార్టిసిపుల్, బ్రౌన్ కలర్, ఇండియన్ అనేటువంటిది ఆరిజిన్, టేబుల్ అనేటువంటిది నౌన్. కాకపోతే ఇక్కడ మనకు ఆర్డర్ తప్పు వచ్చింది. ఏమి రావాలి, ఫస్ట్ డిటర్మైనర్ రావాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆర్డర్ ప్రకారం చూస్తే కలర్ రావాలి, నెక్స్ట్ ఆరిజిన్, నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్, తర్వాత మెటీరియల్. ఇది ఆర్డర్ ఈ క్వశ్చన్ సంబంధించి. అప్పుడు అది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు వేరువేరుగా రావడం కన్నా ఆన్సర్ ఏమవుతుంది, నెంబర్ 1 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యూటిఫుల్ గ్రీన్ లీఫ్. నెంబర్ 2 దాంట్లోనే ఆప్షన్ చూస్తే ఏ గ్రీన్ బ్యూటిఫుల్ లీఫ్. థర్డ్ వన్ ఏ లీఫ్ బ్యూటిఫుల్ గ్రీన్. నెంబర్ 4 ఏ గ్రీన్ లీఫ్ బ్యూటిఫుల్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే వీటిలో ఉన్నటువంటి పదాలను మనము ఆర్డర్లో సెట్ చేసుకోవాలి. చూద్దాం. ఏ అనేటువంటిది డిటర్మైనర్, బ్యూటిఫుల్ అనేటువంటిది మనకు ఒపీనియన్, గ్రీన్ అనేటువంటిది కలర్, లీఫ్ అనేటువంటిది నౌన్. అంటే మీరు ఎలిమినేషన్ ఆర్డర్లో చూసినట్లయితే కనుక నెంబర్ 1 నెంబర్ 2 లీఫ్ అనేటువంటిది 2 దాంట్లో ఉంది, ప్లస్ లీఫ్ అనేటువంటిది నౌన్. కాబట్టి ఆన్సర్ మనకు 1 or 2లో ఉంటుంది. 1 or 2 అని మనం కనుక్కోవాలంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మనము గుర్తుండాలి. కాబట్టి డిటర్మైనర్ వస్తుంది, తర్వాత ఒపీనియన్ రావడం జరుగుతుంది, ఒపీనియన్ తర్వాత కలర్ వస్తుంది, కలర్ తర్వాత నౌన్. అంటే ఇక్కడ మనకు ఆర్డర్ చూస్తే నెంబర్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఏ బ్యూటిఫుల్ అంబ్రిల్లా రెడ్. నెంబర్ 2 ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా. నెంబర్ 3 ఏ రెడ్ బ్యూటిఫుల్ అంబ్రిల్లా. నెంబర్ 4 ఏ అంబ్రిల్లా రెడ్ బ్యూటిఫుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసేదానికి చివరిలో ఏముండాలి, నౌన్ ఉండాలి. ఇక్కడ మనకు 2 దాంట్లోకి ఉంది, అంబ్రిల్లా 2, నెంబర్ 3 2 and 3 దాంట్లో మాత్రమే నౌన్ ఉంది. నెంబర్ 1 నెంబర్ 4 కాదు. నెంబర్ 1లో కలర్ ఉంది, నెంబర్ 4లో ఒపీనియన్ ఉంది. కాబట్టి 1, 4 రాంగ్. కరెక్ట్ ఆన్సర్ చూస్తే 2, 3. ఈ 2, 3లో ఏదో కరెక్ట్ చూద్దాం. నెంబర్ 2లో గమనించినట్లయితే ఏ అనేటువంటిది డిటర్మైనర్, బ్యూటిఫుల్ అనేటువంటిది ఒపీనియన్, తర్వాత రెడ్ కలర్ కిందికి వస్తుంది, అంబ్రిల్లా నౌన్. ఓకే, కాబట్టి నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 3 చూస్తే ఏ రెడ్ బ్యూటిఫుల్ అన్నాడు. రెడ్ అనేటువంటి కలర్ తర్వాత ఒపీనియన్ రాదు. కాబట్టి నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బ్యూటిఫుల్ రెడ్ అంబ్రిల్లా ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్
ఏ సిల్క్ నైస్ శారీ. నెంబర్ 2 ఏ నైస్ సిల్క్ శారీ. నెంబర్ 3 ఏ శారీ నైస్ సిల్క్. నెంబర్ 4 ఏ సిల్క్ శారీ నైస్. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే వీటిలో కూడా మనకు 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఎందుకంటే ఉన్నాయి. ఏ విధంగా శారీ అనేటువంటిది చివరిలో నౌన్ ఉంది, 1కు 2 కూడా ఉంది. అంటే ఈ రెండిట్లో ఒకటి మాత్రమే కరెక్ట్ ఆన్సర్, 2 కాదు. నెంబర్ 3 నెంబర్ 4లో వేరు నౌన్ లేదు కాబట్టి నెంబర్ 3 నెంబర్ 4 మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆన్సర్ 1 or 2 చెక్ చేద్దాం. ఏ సిల్క్ అనేటువంటిది నెంబర్ 1లో ఉంది. సిల్క్ అనేటువంటిది మెటీరియల్, నైస్ అనేటువంటిది ఒపీనియన్. అంటే ఇక్కడ మనకు డిటర్మైనర్, మెటీరియల్, ఒపీనియన్ కాబట్టి ఇది ఆర్డర్ కరెక్టా? రాంగ్. రెండోది చూద్దాం. ఏ నైస్ సిల్క్ శారీ. ఏ అనేటువంటిది డిటర్మైనర్, నైస్ ఒపీనియన్, సిల్క్ మెటీరియల్. ఇది కరెక్ట్ ఆర్డర్. కాబట్టి మనకు ఈ క్వశ్చన్ సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంది? ఏ నైస్ సిల్క్ శారీ. నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్లో కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఏ డర్టీ బ్లాక్ క్రో అనేటువంటిది ఫస్ట్ ఆప్షన్. నెంబర్ 2 ఏ క్రో డర్టీ బ్లాక్. నెంబర్ 3 ఏ క్రో బ్లాక్ డర్టీ. నెంబర్ 4 ఏ బ్లాక్ డర్టీ క్రో. ఇక్కడ మీరు కూడా బాగా గమనించినట్లయితే నౌన్ అనేటువంటిది బాగా గమనిస్తే ఏ దాంట్లో ఉంది? నెంబర్ 1లో నౌన్ ఉంది చివరిన క్రో అనేటువంటిది. నెంబర్ 2లో బ్లాక్ ఉంది, కలర్ ఉంది, అది తప్పు అవుతుంది. నెంబర్ 3లో డర్టీ అనేటువంటిది ఒపీనియన్, అది రాంగ్ అవుతుంది. నెంబర్ 4 క్రో నౌన్. అంటే ఆన్సర్ మంది ఉంటే నెంబర్ 1లో అన్నా ఉండాలి, నెంబర్ 4లో అన్నా ఉండాలి. ఒకసారి నెంబర్ 1 చూద్దాం. ఏ అనేటువంటిది డిటర్మైనర్, డర్టీ ఒపీనియన్, బ్లాక్ అనేటువంటిది కలర్, క్రో అనేటువంటిది నౌన్. ఓకే, సరిపోతుంది. డిటర్మైనర్, ఒపీనియన్, కలర్, నౌన్. అంటే ఏ డర్టీ బ్లాక్ క్రో. 4వ చూద్దాం. ఏ బ్లాక్ డర్టీ క్రో. ఏ అనేటువంటి డిటర్మైనర్, బ్లాక్ అనేటువంటిది కలర్, డర్టీ ఒపీనియన్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే కలర్ తర్వాత ఒపీనియన్ వచ్చింది, అది రాంగ్. కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? నెంబర్ 1 అవుతుంది. ఏ డర్టీ బ్లాక్ క్రో అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 1 ఏ ఓల్డ్ వండర్ఫుల్ టేబుల్ ఇటాలియన్. నెంబర్ 2 ఏ వండర్ఫుల్ టేబుల్ ఓల్డ్ ఇటాలియన్. నెంబర్ 3 ఏ ఓల్డ్ ఇటాలియన్ వండర్ఫుల్ టేబుల్. నెంబర్ 4 ఏ వండర్ఫుల్ ఓల్డ్ ఇటాలియన్ టేబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకు చివరిన టేబుల్ అనేటువంటిది ఉండాలి, అంటే నౌన్ అనేటువంటిది ఉండాలి. ఎన్ని దానిలో ఉంది? ఇక్కడ మనకు 3 and 4లో మాత్రమే ఇక్కడ నౌన్ ఉంది, మిగిలిన 2 చివరిలో నౌన్ లేదు కాబట్టి ఆ 2 కరెక్ట్ ఆన్సర్ కాదు. అవి ఎక్కడ ఉన్నాయి? నెంబర్ 1లో చూడండి. ఏ అనేటువంటి డిటర్మైనర్, ఓల్డ్ అనేటువంటిది ఏజ్, వండర్ఫుల్ అనేటువంటిది ఒపీనియన్, టేబుల్ అనేటువంటి నౌను, ఇటాలీ అనేటువంటిది ఆరిజిన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్లో చివరిన మనకు నౌన్ రావాలి. నౌన్ తర్వాత ఇక్కడ మనకి ఏమొచ్చింది? నెంబర్ 1లో ఆరిజిన్ వచ్చింది కాబట్టి అది ఆన్సర్ తప్పు. నెంబర్ 2 చూద్దాం. ఏ అనేటువంటిది డిటర్మైనర్, వండర్ఫుల్ ఒపీనియన్, టేబుల్ అనేటువంటిది ఏమిటి? నౌన్. ఓల్డ్, ఏజ్, ఇటాలియన్ అనేటువంటిది ఆరిజిన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే టేబుల్ తర్వాత ఏజ్, ఆరిజిన్ వచ్చింది కాబట్టి ఇది కూడా తప్పు. ఎందుకంటే టేబుల్కు తర్వాత ఇంకా ఏం ఉండకూడదు అనమాట ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో. నెంబర్ 3 చూద్దాం. ఏ ఓల్డ్ ఇటాలియన్ వండర్ఫుల్ టేబుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ అనేటువంటిది డిటర్మైనర్, ఓల్డ్ అనేటువంటిది ఏజ్, ఇటాలియన్ అనేటువంటిది ఆరిజిన్, వండర్ఫుల్ అనేటువంటిది ఒపీనియన్, టేబుల్ నౌన్. చివరిలో నౌన్ ఓకే, కాకపోతే ఇక్కడ మనకు వండర్ఫుల్ అనేటువంటిది ఒపీనియన్, డిటర్మైనర్ తర్వాత మనకు రావాల్సింది ఒపీనియన్. కాకపోతే ఇక్కడ మనకు ఏజ్, ఆరిజిన్ వచ్చింది కాబట్టి నెంబర్ 3 కూడా రాంగ్ ఆన్సర్. నెంబర్ 4 చూద్దాం. ఏ వండర్ఫుల్ ఓల్డ్ ఇటాలియన్ టేబుల్. ఇక్కడ చూద్దాం. ఏ డిటర్మైనర్, వండర్ఫుల్ ఒపీనియన్, ఓల్డ్ ఏజ్, ఇటాలియన్ అనేటువంటిది ఆరిజిన్, టేబుల్ అనేటువంటిది నౌన్. కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్ సరిపోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్కి మనకు కరెక్ట్ ఆన్సర్ 4. నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్
ఏ బిగ్ బ్లాక్ బ్యూటిఫుల్ అమెరికన్ హార్స్. నెంబర్ 2, ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లాక్ అమెరికన్ హార్స్. నెంబర్ 3, ఏ బ్యూటిఫుల్ బ్లాక్ బిగ్ అమెరికన్ హార్స్. నెంబర్ 4, ఏ బిగ్ హార్స్ అమెరికన్ బ్లాక్ బ్యూటిఫుల్. ఇక్కడ మీరు గమనించినట్లయితే 3 ఆప్షన్లలో మనకు హార్స్ అనేటువంటిది నౌను చివరనుంది. కాబట్టి నెంబర్ 4 ఆన్సర్ కాదు. ఎందుకంటే హార్స్ తర్వాత మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో మనకు ఆరిజిన్ వచ్చింది, కలర్ వచ్చింది, ఒపీనియన్ రావడం జరిగింది. కాబట్టి నౌన్కు ముందరే ఉండాలి ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్, నౌన్ తర్వాత ఉండకూడదు. కాబట్టి నెంబర్ 4 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇప్పుడు నెంబర్ 1 చూద్దాం. ఏ అనేటువంటిది డిటర్మైనర్, బిగ్ సైజ్, బ్లాక్ కలర్, బ్యూటిఫుల్ అనేటువంటిది ఒపీనియన్, అమెరికన్ అనేటువంటిది ఆరిజిన్, హార్స్ నౌన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిటర్మైనర్ తర్వాత మనకు ఒపీనియన్ రావాలి, అంటే బ్యూటిఫుల్ రావాలి. కానీ నెంబర్ 1లో ఏముంది, బిగ్ ఉంది. కాబట్టి 1 రాంగ్ ఆన్సర్. నెంబర్ 2 చూద్దాం. ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లాక్ అమెరికన్ హార్స్. దీనిలో ఏ అనేటువంటిది డిటర్మైనర్, బ్యూటిఫుల్ ఒపీనియన్ కరెక్ట్గా ఉంది, బిగ్ అనేటువంటి సైజ్ కరెక్ట్ ఉంది, బ్లాక్ కలర్ ఓకే, అమెరికన్ ఆరిజిన్, హార్స్ నౌన్. ఈ ఆర్డర్ కరెక్ట్గా ఉంది. మనకు ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్లో ఈ ఆర్డర్ డిటర్మైనర్ తర్వాత ఒపీనియన్ ఉంది, సైజ్ ఉంది, కలర్ ఉంది, ఆరిజిన్ ఉంది, నౌన్ ఉంది. కాబట్టి నెంబర్ 2 కరెక్ట్ ఆన్సర్. నెంబర్ 3 ఒకసారి చెక్ చేద్దాం. ఏ బ్యూటిఫుల్ బ్లాక్ బిగ్ అమెరికన్ హార్స్. దీంట్లో ఏ డిటర్మైనర్ ఓకే, బ్యూటిఫుల్ అనేటువంటి ఒపీనియన్ ఓకే. కాకపోతే ఇక్కడ మనకు చిన్నగా ఏం చేశారు, బిగ్ బ్లాక్ అని కాకుండా బ్లాక్ బిగ్ అని ఇవ్వడం వలన మామూలుగా సైజ్ తర్వాత కలర్ రావాలి. ఇక్కడ ఏముంది, కలర్ తర్వాత సైజ్ రావడం వలన ఈ ఆన్సర్ తప్పు. కాబట్టి ఈ క్వశ్చన్ సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమిటంటే నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ బ్యూటిఫుల్ బిగ్ బ్లాక్ అమెరికన్ హార్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ 1 చూద్దాం. ఏ స్మాల్ లవ్లీ యాన్సియంట్ బ్రిక్ హౌస్. నెంబర్ 2, ఏ లవ్లీ ఏన్సియంట్ స్మాల్ బ్రిక్ హౌస్. నెంబర్ 3, ఏ లవ్లీ స్మాల్ ఏన్సియంట్ బ్రిక్ హౌస్. నెంబర్ 4, యాన్ ఏన్సియంట్ లవ్లీ స్మాల్ బ్రిక్ హౌస్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఆప్షన్లో కూడా హౌస్ హౌస్ అని లాస్ట్లో చివర ఇవ్వడం జరిగింది. కాబట్టి చివరన నౌన్ అనేటువంటిది కామన్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి దాన్ని కూడా మనం కేర్ఫుల్గా గమనించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. నెంబర్ 1 చూద్దాం. ఏ అనేటువంటి డిటర్మైనర్, స్మాల్ అనేటువంటిది సైజ్, లవ్లీ అనేటువంటిది ఒపీనియన్, ఏన్సియంట్ అనేటువంటిది ఏజ్, బ్రిక్ మెటీరియల్, హౌస్ నౌన్. కాకపోతే ఇక్కడ మనకు డిటర్మైనర్ తర్వాత మనకేం రావాలి, ఒపీనియన్ రావాలి. ఇక్కడ ఏమొచ్చింది, మనకు సైజ్ వచ్చింది. కాబట్టి నెంబర్ 1 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెంబర్ 2 చూద్దాం. ఏ డిటర్మైనర్, లవ్లీ ఒపీనియన్ ఆడి వరకు ఓకే. నెంబర్ 3 ఏన్సియంట్ ఏజ్ వచ్చింది. తర్వాత స్మాల్ అనేటువంటిది ఏంది, సైజ్, బ్రిక్ హౌస్ మెటీరియల్ నౌన్ ఓకే. కాకపోతే ఇక్కడ ఎక్కడ ఇచ్చారంటే నెంబర్ 2లో ఏం రావాలి, డిటర్మైనర్ ఒపీనియన్ తర్వాత సైజ్ రావాలి, అంటే స్మాల్ ముందుకు రావాలి, తర్వాత ఏన్సియంట్ రావాలి. కాబట్టి నెంబర్ 2 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెంబర్ 3 చూద్దాం. ఏ డిటర్మైనర్, లవ్లీ ఒపీనియన్, స్మాల్ సైజ్, ఏన్సియంట్ ఏజ్, బ్రిక్ అనేటువంటిది మెటీరియల్, హౌస్ అనేటువంటిది నౌన్. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిటర్మైనర్ ఓకే, డిటర్మైనర్ తర్వాత ఒపీనియన్ ఓకే, స్మాల్ సైజ్ కూడా వచ్చింది, మళ్ళా ఏజ్ కూడా ఓకే, మెటీరియల్ ఓకే, నౌన్. అంటే నెంబర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి నెంబర్ 4 చూద్దాం. యాన్ కూడా డిటర్మైనరే, యాన్ ది ఈ 3 కూడా డిటర్మైనరే. కాబట్టి యాన్ డిటర్మైనర్ వచ్చింది. ఏన్సియంట్ అనేటువంటిది ఏజ్, తర్వాత లవ్లీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే డిటర్మైనర్ తర్వాత ఒపీనియన్ రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది, ఏజ్ రావడం జరిగింది. కాబట్టి ఇది ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. For watching this video, please like, share and subscribe for more videos.